మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ అనేది ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెన్ కూడా తక్కువ రేటుతోని ఫ్లైట్లో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 2016లోనే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో భాగంగా తీసుకొచ్చింది. ఈ ఎయిర్ ఫేర్ అనేది 2500 రూపాయల వరకు, అంటే ఇప్పుడు 500 కిలోమీటర్స్ టు 600 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి అంటే ఒక 2500 రూపాయలు ఖర్చు పెట్టి తక్కువ టైంలోనే ఎక్కువ దూరం ప్రయాణించేందుకోసం 50% ఆఫ్ ద సీట్స్ సబ్సిడీ రేట్లో ఇవ్వాలని చెప్పేసి ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. దీనికి రీజనల్ కనెక్టివిటీ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫ్రీ సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్, యూటిలిటీస్, కన్సెషనల్ రేట్స్, ఫ్రీ ల్యాండ్, ఆర్సీఎస్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో సెంటర్ గవర్నమెంట్ 80% దీంట్లో షేరింగ్ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా రిమైనింగ్ 20% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద ఉన్న అమౌంట్ని వాళ్ళు భరించాల్సి ఉంటుంది, తక్కువ రేట్కి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఉందో దాన్ని. రైట్, ఉడాన్కి సంబంధించి ముఖ్యంగా ఇండియా ఇట్స్ ఫైట్ అగెనిస్ట్ ద పాండమిక్, కరోనా టైంలో కూడా దీని కింద మనం తక్కువ రేట్లోనే మన ప్రయాణికుల్ని చేరవే అనేది జరిగింది. సో ఇది ఉడాన్, లైఫ్ లైన్ ఉడాన్ అంటారు. నెక్స్ట్ కృషి ఉడాన్ అని చెప్పేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని కూడా, ఏది నెక్స్ట్ కృషి ఉడాన్. ఈ కృషి ఉడాన్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి కృషి ఉడాన్, చూడండి కృషి ఉడాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కు కూడా మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ కింద దీంట్లో వస్తుంది. ఓకే రైట్, హైలైట్ చేసాం దీన్ని. నెక్స్ట్ అదర్ స్కీమ్స్ డిజీ యాత్ర ప్రాజెక్ట్ అని చెప్పేసి, డిజీ యాత్ర ప్రాజెక్ట్ ఏంది? ఈ డిజిటల్ యాత్ర ప్రాజెక్టు, ఈ డిజీ యాత్ర ప్రాజెక్ట్ అనేది ఇట్ ఫెసిలిటేట్ పేపర్లెస్ ట్రావెల్ అండ్ అవాయిడ్స్ ఐడెంటిటీ చెక్స్ ఎట్ మల్టిపుల్ పాయింట్స్. ఎయిర్పోర్ట్లలో చాలా చెకింగ్ చేసి పానం దీనికి టైం వేస్ట్ చేసే బదులు యూనిక్ డిజిటల్ యాత్ర ఐడి అనేది క్రియేట్ చేసుకుంటే దీని ద్వారా మనం ఒక్కసారి చెకింగ్ చేస్తే వీడు దొంగన లంగన లేకపోతే ఇంకేమైనా స్మగ్లరా అని చెప్పేసి ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది, మంచోడా అని చెప్పేసి కూడా తెలిసిపోతుంది. ఇట్లాంటివి. నెక్స్ట్ జెన్ ఎయిర్పోర్ట్స్ ఫర్ భారత్ అనే స్కీమ్ కింద ఒక 100 ఎయిర్పోర్ట్స్ని 10-15 సంవత్సరాల్లో నిర్మించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఈ మినిస్ట్రీ ఆఫ్ కోల్లో స్కీమ్ ఇనిషియేటివ్స్ ఏంటంటే శక్తి అనే స్కీమ్ ఉంది. ఈ శక్తి అనే స్కీమ్, శక్తి అంటే స్కీమ్ ఫర్ హార్నెసింగ్, నాట్ హరాసింగ్, హార్నెసింగ్ అండ్ అలొకేటింగ్ కోయలా ట్రాన్స్పరెంట్లీ ఇన్ పాలసీ. సో వాట్ ఈస్ దిస్ శక్తి స్కీమ్? శక్తి నీవే ముక్తి నీవే, స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ అలొకేటింగ్ కోయలా ట్రాన్స్పరెన్సీ, స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ అలొకేటింగ్ కోయలా. దీంట్లో ఏంటిది అంటే థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి కోల్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో మనము ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. కోల్ డిస్ట్రిబ్యూషన్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ పవర్ సెక్టార్తో అనుసంధానం చేసుకొని ఇదేదైతే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్కు సంబంధించి పవర్ సప్లై కోసం మనము ఏం చేస్తున్నాము, కోయల్ ఈ బొగ్గుని అందుబాటులో ఉంచుతున్నాము. అష్యూర్డ్ కోల్ పాలసీల కింద రెడ్యూస్డ్ కాస్ట్ పవర్ని తగ్గించి ఇండిజినస్ కోల్ సెక్టార్ని పెంచడానికి కోసం అని చెప్పేసి ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఉత్తమ్ అంటే అన్బ్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్ యాప్ అనేది ఉత్తమ్ అనేది యాప్. ఈ ఉత్తమ్ అనేది యాప్ దేనికి సంబంధించింది? అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్డ్. ఈ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ కోల్ లిమిటెడ్ వాళ్ళు కన్జ్యూమర్ టు మానిటర్ ద ప్రాసెస్ ఆఫ్ థర్డ్ పార్టీ శాంప్లింగ్ ఆఫ్ కోల్ అక్రాస్ సిఐఎల్ సబ్సిడరీస్, మ్యాప్ బేస్డ్ వ్యూ టు ప్రొడక్ట్ హాలిస్టిక్ కవరేజ్ ఆఫ్ కోల్ క్వాలిటీ అక్రాస్ సబ్సిడరీస్. అయితే కోల్ క్వాలిటీ ఎంత ఉంది దీని ద్వారా తెలుసుకొని మ్యాప్ బేస్డ్గా కూడా మొత్తం కోల్ క్వాలిటీ మన సబ్సిడరీస్కి ఎవరికైతే ఎంత ఇస్తున్నామో
శాంప్లింగ్ కోల్ మన శాంప్లింగ్ని కూడా అందుబాటులో ఉంచి అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఈ కోల్ని పర్చేజ్ చేయడానికి సంబంధించి థర్డ్ పార్టీ అసెస్మెంట్ ద్వారా చేయించి కోల్ని అమ్మడానికి కోసం అని చెప్పేసి ఉత్తమ్ అనే యాప్ ద్వారా మనకు అందుబాటులో ఉంచుతున్నారు. అంటే డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి దాన్ని చెక్ చేయకుండా థర్డ్ పార్టీ అసెస్మెంట్ అనేది చేస్తున్నారు. కోల్ మైన్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా ఖాన్ ప్రహారీ అనేది ఇది ఏంటంటే ఇల్లీగల్ కోల్ మైనింగ్ని హోల్ మైనింగ్ని రిపోర్టింగ్ చేయడానికి కోసం ఖాన్ ప్రహారీ అనేది వచ్చింది. జియో ట్యాగ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఎవరైతే ఇన్సిడెంట్ ఎక్కడైతే ఇల్లీగల్గా చేస్తున్నారో టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ని తీస్తున్నారో దాన్ని వెంటనే కంప్లైంట్స్ని వీళ్ళు తీసుకుంటారు ఈ ఖాన్ ప్రహారీ అనే యాప్ ద్వారా, ఈ వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ ప్రకాష్ అంటే పవర్ రైల్ కోయల అవైలబిలిటీ త్రూ సప్లై హార్మోనీ. మొత్తం ప్రకాష్ అనగా దేనికి సంబంధించింది? పవర్ రైల్ కోయిల అవైలబిలిటీ త్రూ సప్లై హార్మోనీ. బెటర్ కోఆర్డినేషన్ ఫర్ కోల్ సప్లై. ఎవరికి కోల్ సప్లై? మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా, రైల్వేస్ వీళ్ళందరూ కలిసి ఒకరికొకరు ఈ మనము బొగ్గుతో నడిచే విద్యుత్ శక్తి, బొగ్గు ద్వారా తయారు చేసే విద్యుత్ శక్తితోని బొగ్గుతోని రైలు నడిపించే వాళ్ళ కోసం ఈ కోల్ సప్లై చైన్ని వీళ్ళు స్టాకిస్ట్ సప్లై చైన్స్కి మధ్య ఇంటర్ రిలేషన్ పెరగడానికి కోసం ప్రకాష్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు పిఎల్ఐ ఫర్ వైట్ గూడ్స్ అంటే ఏంటి, పిఎల్ఐ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. దీంట్లో ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ రిలయన్స్ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డిపెండ్ అపాన్ వైట్ గూడ్స్ని మనము ఇతరుల నుంచి ఇంపోర్ట్ చేయడం తగ్గించాలన్న ఉద్దేశంతో 21-22 నుంచి 28-29లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ముఖ్యంగా దేంట్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దాం. బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మరి ఏమేమి వస్తాయి దీంట్లో? ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, హై వాల్యూ ఇంటర్మీడియట్స్ ఇవన్నీ ఏవైతున్నాయో మనము ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో వీటిని మనం ఇక్కడే తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, ఎల్ఈడి లైటనింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు, తర్వాత వీటిని భారతదేశంలోనే తయారు చేయాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. 4-6% ఇంక్రిమెంటల్ స్కేల్ వాళ్ళు ట్యాక్సెస్ని కూడా తగ్గించి వీటిని ఇన్సెంటివ్స్ రూపంలో అందిస్తున్నారు. 5 years వరకు ఏం చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రీ తయారు చేసిన వాళ్ళకు ఫస్ట్ 1 year కూడా మనము ఏం చేస్తున్నామంటే బేస్ ఇయర్లో ఇన్సెంటివ్స్ కూడా అందించి వాళ్ళకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాము. సో ఇది దీనికి సంబంధించి భారతదేశంలోని తయారీకి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా అనేది దేంట్లో నర్చరింగ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్. మరి ఏమేమి స్టార్టప్స్ అంటే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మన టర్నోవర్ పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని స్టార్టప్స్కు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 10,000 కోట్ల సబ్సిడీ కూడా ఇస్తున్నారు. రైట్. నీతి ఆయోగ్ కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రేడ్ యూటిలైజేషన్ సేతు ప్రోగ్రామ్ ద్వారా కూడా ఏం చేస్తుందంటే ఈ ఇంక్యుబేషన్ అండ్ ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్స్, ఇంక్యుబేషన్స్కు మనము అకాడమిక్గా కూడా సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఇండస్ట్రీస్ కూడా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రోగ్రామ్ కింద మరియు సేతు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ కింద నీతి ఆయోగ్ కూడా సపోర్ట్ అనేది ఇస్తుంది. వాట్ ఈజ్ సేతు, వాట్ ఈజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. రైట్. నెక్స్ట్ ఇంకా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అని చెప్పేసి 2021లో వచ్చింది. దీని ద్వారా స్టార్టప్స్కు 70 లక్షల రూపాయల వరకు, ఇంక్యుబేటర్స్కు 5 కోట్ల రూపాయల వరకు కూడా మనము ఫండింగ్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 1 district 1 product ఇంపార్టెంట్. 1 district 1 product
దీన్ని ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. మళ్ళీ మనము 75 డిస్ట్రిక్ట్లో ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ హబ్స్ని అక్రాస్ 75 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఓడిఓపి గిఫ్ట్ క్యాటలాగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దేశం మొత్తం మీద 1 డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ ఒక సెలెక్ట్ బ్రాండ్ తయారు చేసుకొని ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్ని ఆ డిస్ట్రిక్ట్లోని కంట్రీలోని వాళ్ళందరూ సోషియో ఎకనామిక్ గ్రోత్ అన్ని ప్రాంతాలలో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేసిన దీన్ని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సారీ. నెక్స్ట్ స్వయత్ అంటే ఏంది? స్టార్టప్స్, విమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్ అనేది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో తీసుకొచ్చిన స్కీమ్. స్వయత్ అనేది స్టార్టప్స్ని విమెన్ మరియు యూత్ అడ్వాంటేజ్ ఉండాలి అని చెప్పేసి దీని ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, జీఈఎం అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా మనం ఏదైతే వస్తువులను ఉత్పత్తుల్ని ఆన్లైన్లో అమ్ముతున్నామో గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా వాళ్ళకు స్వయత్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఏం చేసిందంటే ముఖ్యంగా స్టార్టప్స్కు, విమెన్కు, యూత్కు ఈ ట్రాన్సాక్షన్స్ని పెంపొందించేందుకోసం స్వయత్ అనే స్కీమ్